కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఘరానా మోసం చోటు చేసుకుంది. గురుకులాలలో సీట్లు ఇప్పిస్తామని చెప్పి 26 మంది విద్యార్థుల తల్లిదండ్రుల వద్ద ఆసిఫాబాద్ కు చెందిన ఒక వ్యక్తి డబ్బులు వసూలు చేశాడు. మంత్రి కోఆర్డినేటర్ అని చెప్పి 20,000 చొప్పున మాట్లాడుకొని 10,000 చొప్పున వసూలు చేశాడు. తీరా టీసీలతో ఆయా గురుకులాలకు తల్లిదండ్రులు వెళ్లి ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ రావడంతో మోసపోయామని తెలుసుకున్నారు. సదరు వ్యక్తిపై ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు పేరెంట్స్. సిర్పూర్టి మండలం గత 2 నెలల నుంచి కామ్రే ప్రశాంత్ అనే ఒక ఆయన మా దగ్గర నుంచి డబ్బులు తీసుకొని మీ పిల్లలకు జ్యోతిబా పూలేలా గురుకులాల సీట్లు ఇప్పిస్తా అని 20,000 చొప్పున ఇవ్వండి, ముందుగా 10,000 ఇవ్వండి అడ్వాన్స్, తర్వాత జాయిన్ అయిన తర్వాత 10,000 ఇవ్వాలని ఆయన అనడం జరిగింది. మేము డబ్బులు ఇచ్చాము. ఆయనకు 2 నెలల నుంచి రాన్లీ పోన్లీ అని ఇలాగే చేస్తాను కాలయాపన. మళ్ళీ 10 రోజుల నుంచి ఆయన మొబైల్ స్విచ్ ఆఫ్ పెట్టిండు. నేను సీతక్క దగ్గర కోఆర్డినేటర్గా పనిచేస్తాను. హైదరాబాద్ నుంచి లెటర్లు తీసుకొస్తా, మీకు షీట్లు ఇప్పిస్తా, మీ బిడ్డల భవిష్యత్తు బాగుంటుంది అని చెప్పిండు. సీతక్క సంతకంతో ఉన్నది ఆ లెటర్. మా కొడుకు పేరు పెట్టుకులే రామ్ చరణ్ 7th క్లాస్ గురుకులాల జ్యోతిబా పూలేల సీట్ ఇప్పిస్తా అని 20,000 మొత్తం 10,000 ఫస్ట్ ఇవ్వండి, తర్వాత 10,000 ఇవ్వండి సీట్ ఇప్పిస్తా అని తీసుకోవడం జరిగింది సార్. కామ్రే ప్రవీణ్ ప్రసాద్ కుమార్ మే 27 తారీఖు తీసుకున్నాడు సార్. మళ్ళీ 2 నెలలు అవుతుంది. 10 రోజుల నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టిండు, ఫోన్ రెస్పాన్స్ లేదు, కలవడం లేదు. మమ్మల్ని రమ్మని హాస్టల్లో కొంత తింపిండు. నా కొడుకు పేరు దయాకర్, మా ఊరు జ్యోతినగర్ సిరిపుట్టి. అయితే జ్యోతిబా పూలే హాస్టల్లో సీట్ ఇప్పిస్తానని కామ్రే ప్రశాంత్ కుమారు డబ్బులు తీసుకున్నాడు. మళ్ళీ మేము ఒక రోజు వచ్చినాము జాయిన్ చేయడానికి. అయితే ఆ రోజు మొత్తము టీసీ బోనాఫైడ్ మొత్తము జిరాక్స్లు తీసుకున్నాడు, డబ్బులు తీసుకున్నాడు, పోయిండు. మాకు ఏదన్నా ఒకటి న్యాయం చేయాలని, మా పిల్లలు ఇప్పుడు రోడ్డు మీద పడి ఉన్నారు. మాకు ఇప్పుడు గవర్నమెంట్ స్కూళ్ళకి వెళ్ళినా కూడా మీరేం చేసిండు ఇన్ని రోజులు స్కూల్ జాయిన్ చేసేవాళ్ళు అని మమ్మల్ని అడిగిండ్రు సార్ అందరూ.